హే గైస్, వెల్కమ్ బ్యాక్. ఈ వీడియోలో మనం రీసెంట్గా రిలీజ్ అయిన ఒక కొరియన్ డ్రామా లైట్ షాప్ గురించి తెలుసుకుందాం. ఇందులో టోటల్ 8 ఎపిసోడ్స్ ఉంటాయి. సో ఇంకా లేట్ చేయకుండా ఎపిసోడ్ 1లోకి వెళ్దాం. ఎపిసోడ్ 1 స్టార్టింగ్లోనే మనకి చీకటిగా ఉండే ఒక వీధిలో ఒక లైట్ షాప్ని చూపిస్తారు. దాని ముందరే ఆ షాప్ని చూస్తూ తెల్లగా డ్రెస్ వేసుకొని ఒక అమ్మాయి ఉంటుంది. తను షాప్లోకి వెళ్లకుండా అక్కడి నుంచి వెళ్ళిపోతుంది. నెక్స్ట్ సీన్లో మనకి మిన్ అనే అతన్ని చూపిస్తారు. తను వర్క్ కంప్లీట్ చేసుకొని ఇంటికి వెళ్తూ ఉంటాడు. బస్ స్టాప్లో బస్ దిగగానే తనకి అక్కడ ఒక అమ్మాయి కనిపిస్తుంది. ఆ అమ్మాయి పేరు జియాంగ్. ఇంతకుముందు లైట్ షాప్ దగ్గర కనిపించింది ఈ అమ్మాయి. మిన్ తనతో మాట్లాడకుండా అక్కడి నుంచి వెళ్ళిపోతాడు. నెక్స్ట్ డే సేమ్ వర్క్ నుంచి తిరిగి వచ్చేటప్పుడు కూడా ఆ అమ్మాయి అక్కడే కూర్చొని ఉంటుంది. అప్పుడు కూడా తనతో మాట్లాడకుండా అక్కడి నుంచి వెళ్ళిపోతాడు. మూడో రోజు కూడా తను బస్ దిగినప్పుడు ఆ అమ్మాయి అక్కడే ఉంటుంది. మిన్ అక్కడి నుంచి వెళ్ళిపోతున్నప్పుడు ఆ అమ్మాయి తన వేళ్లతో బెంచ్ని కొడుతుంది. దాంతో గట్టిగా శబ్దం వస్తుంది. నార్మల్గా వేళ్లతో కొడితే అంత గట్టిగా శబ్దం రాదు. మిన్ ఇది విని పట్టించుకోకుండా అక్కడి నుంచి వెళ్ళిపోతాడు. మరుసటి రోజు మళ్ళీ ఆ అమ్మాయి బస్ స్టాప్లోనే కూర్చొని ఉంటుంది. ఈసారి మిన్ ఆ అమ్మాయి దగ్గరికి వెళ్ళి ఈ ఏరియాలో ట్యాక్సీలు తిరగవని, నేను వచ్చిన బస్ లాస్ట్ బస్ అది కూడా వెళ్ళిపోయింది అని చెప్తాడు. తన మొబైల్ తీసి ట్యాక్సీ అన్నా లేక వాళ్ళ ఇంట్లో వాళ్ళకన్నా కాల్ చేసుకోమని ఇస్తాడు. కానీ అప్పుడే తన మొబైల్ స్క్రీన్ పగిలిపోవడం తను గమనిస్తాడు. ఇది ఎలా పగిలింది, అసలు నేను గమనించనే లేదే అని తను ఆ అమ్మాయితో చెప్తాడు. అప్పుడే జియాంగ్ మిన్తో నేను మీకు తెలుసా అని అడుగుతుంది. దానికి జియాంగ్ ఏం చెప్పాలో అర్థం కాక అక్కడి నుంచి వెళ్ళిపోతాడు. మరుసటి రోజు మళ్ళీ సాయంత్రం తను ఇంటికి వెళ్తున్నప్పుడు జోరుగా వర్షం పడుతూ ఉంటుంది. జియాంగ్ కూడా అక్కడే కూర్చొని ఉంటుంది. మిన్ తన గొడుగుని జియాంగ్కి ఇచ్చి మా ఇల్లు దగ్గరేనని, నేను ఇక్కడి నుంచి పరిగెత్తుకుంటూ వెళ్ళిపోతా అని చెప్తాడు. జియాంగ్ మళ్ళీ మిన్తో నేను మీకు తెలుసా అని అడుగుతుంది. దానికి మిన్ 3 డేస్ నుంచి మిమ్మల్ని ఇక్కడే చూస్తున్నానని, నిన్న కూడా మీతో మాట్లాడానని చెప్తాడు. అయితే జియాంగ్ అయితే నన్ను రేపు కూడా కలుస్తావా అని అడుగుతుంది. ఇక్కడ మిన్కి ఏం చెప్పాలో అర్థం కాదు. అప్పుడే జియాంగ్ మీ ఇల్లు ఇక్కడి నుంచి దగ్గరే కదా, మీ ఇంటికి వెళ్దామని అడుగుతుంది. నాకు ఎక్కువ టైం లేదని, ఈరోజు మాత్రమే మిగిలిందని చెప్తుంది. ఇక్కడ వీళ్ళిద్దరూ కలిసి మిన్ ఉండే ఫ్లాట్కి వెళ్తారు. తన ఫ్లాట్ 8th ఫ్లోర్లో ఉంటుంది. ఫ్లాట్లోకి వెళ్ళగానే తను లైట్స్ ఆన్ చేస్తూ ఉంటాడు. కానీ ఇక్కడ జియాంగ్ లైట్స్ ఆన్ చేయొద్దు అని చెప్తుంది. తన వెనకాల డోర్స్ అవే క్లోజ్ అయిపోతాయి. తను ఇక్కడ ఒక ఈవిల్ స్పిరిట్ లాగా కనిపిస్తుంది. సీన్ షిఫ్ట్ అయి మనకి ఒక హాస్పిటల్ని చూపిస్తారు. ఇక్కడ ఐసీయూలో కొంతమంది నర్సెస్ వర్క్ చేస్తూ ఉంటారు. ఇక్కడ నర్సెస్ అందరూ కలిసి హెడ్ నర్స్ని డిన్నర్కి పిలుస్తూ ఉంటారు. కానీ ఆ హెడ్ నర్స్ మాత్రం వర్క్ ఎక్కువ ఉందని నేను రాను అని చెప్తుంది. అప్పుడే అక్కడ వర్క్ చేసే ఒక నర్స్ యాంగ్జీ మీ వర్క్ కూడా నేనే చూసుకుంటా, మీరు వెళ్ళండి అని చెప్తుంది. దాంతో యాంగ్జీ తప్ప మిగతా నర్సెస్ అందరూ డిన్నర్ చేసేకి వెళ్తారు. ఇప్పుడు ఐసీయూ వార్డులో యాంగ్జీ ఒక్కతే ఉంటుంది. అప్పుడే ఆ వార్డులోకి ఎవరో ఒక అతను వస్తాడు. అది చూసి యాంగ్జీ ఇక్కడ బయట వాళ్ళు ఐసీయూలోకి రాకూడదని, ఇక్కడి నుంచి వెళ్ళిపోమని అతనితో చెప్తుంది. తను యాంగ్జీతో ఇక్కడ మార్చ్యూరీ ఎక్కడుంది అని అడుగుతాడు. యాంగ్జీ తనతో మాట్లాడుతున్నప్పుడే మానిటర్లో ఎవరికో సీరియస్గా ఉన్నట్లు తను గమనిస్తుంది. వెంటనే మిగతా నర్సెస్ని పిలిచి తను అక్కడికి వెళ్ళి ఆ పేషెంట్ని చూస్తుంది. ఆ పేషెంట్కి స్టేబుల్ అయిన తర్వాత తిరిగి వచ్చి చూస్తే ఆ ఐసీయూలోకి వచ్చిన అతను అక్కడి నుంచి వెళ్ళిపోయి ఉంటాడు. నెక్స్ట్ సీన్లో మనకి బ్యాంగ్జిన్ని చూపిస్తారు. తనకి ఎక్కువ చలి వేస్తూ ఉంటుంది. 3-4 రగ్గులు కప్పుకొని పనుకొని ఉంటాడు. అయినా సరే తనకి చలి వేస్తూ ఉంటుంది. అప్పుడే బయట ఒక కుక్క అరుస్తూ ఉంటుంది. దాంతో తను ఇరిటేట్ అయ్యి బాల్కనీలోకి వచ్చి ఆ కుక్కని అరుస్తాడు. నెక్స్ట్ సీన్లో మనం బిగినింగ్లో చూసిన లైట్ షాప్ని చూడొచ్చు. ఆ లైట్ షాప్కి ఓనర్ బ్యాంగ్జిన్. ఒక కస్టమర్ బల్బ్ కోసం లైట్ షాప్లోకి వస్తాడు. బ్యాంగ్జిన్ తనకి కావాల్సిన బల్బ్ని ఇస్తాడు. అది తీసుకొని ఆ కస్టమర్ వెళ్ళిపోతాడు. ఆ కస్టమర్ వెళ్ళిపోయాక బ్యాంగ్జిన్ తన డైరీలో రాసుకుంటాడు. తన డైరీలో తను చాలామంది పేర్లు రాసి ఉండడం మనం చూడొచ్చు. అప్పుడే మనం ఆ లైట్ షాప్లోకి ఇంకొక అతన్ని రావడం చూడొచ్చు. ఇంతకుముందు మనం ఐసీయూలో చూసిన అతనే ఇక్కడికి కూడా వచ్చి ఉంటాడు. అతను రాగానే బ్యాంగ్జిన్ అతనికి ఏం కావాలో అడుగుతాడు. అతను ఆ లైట్ షాప్ మొత్తం చూసి అక్కడి నుంచి వెళ్ళిపోతాడు. అప్పుడే అక్కడికి 3వ కస్టమర్ కూడా వస్తుంది. తను షాప్లోకి వచ్చి డే టైంలో ఈ షాప్ ఓపెన్లో ఉందో లేదో చెప్పలేమని, నైట్ టైంలో ఈ లైటింగ్ వల్ల అందరూ గమనిస్తారని చెప్తుంది. తను బ్యాంగ్జిన్తో మాట్లాడి తనకు కావాల్సిన వస్తువులు తీసుకొని అక్కడి నుంచి వెళ్ళిపోతుంది. సీన్ కట్ చేసి మనకు ఒక స్కూల్ని చూపిస్తారు.
ఇక్కడ హ్యూన్జో అనే అమ్మాయి తన క్లాస్లో కూర్చుని ఉంటుంది. తనకి బయట గ్రౌండ్లో ఎవరో ఒక అమ్మాయి నిలబడినట్లు కనిపిస్తుంది. తను ఆ అమ్మాయిని చూసి హాయ్ అని చెప్తుంది. కానీ బయట ఉండే ఆ అమ్మాయి రెస్పాండ్ అవ్వదు. ఇక్కడ ఇంకో విషయం ఏంటంటే మనకు చూపించిన అన్ని సీన్లు కూడా నైట్లోనే జరుగుతూ ఉంటాయి. ఇంతకుముందు చూపించిన హాస్పిటల్ కూడా, ఈ స్కూల్ కూడా నైట్ టైంలోనే ఉంటుంది. ఇక్కడ క్లాస్ టీచర్ అందరికీ అటెండెన్స్ తీసుకుంటూ ఉంటుంది. ఇక్కడ విచిత్రంగా హ్యూన్జో పేరు తప్ప మిగతా వాళ్ళందరి పేర్లు టీచర్ పిలుస్తుంది. తన పేరు మాత్రం అటెండెన్స్లో పిలవదు. సో ఇక్కడ క్లాస్ కంప్లీట్ అయిన తర్వాత హ్యూన్జో ఫ్రెండ్స్ మాట్లాడుకుంటూ ఉంటారు. అందులో బోబే అనే అమ్మాయి ఈ స్కూల్లో ఒక దెయ్యం ఉందని, ఏ క్లాస్లో ఖాళీ చైర్ కనిపిస్తే ఆ క్లాస్లో వెళ్ళి కూర్చుంటుందని చెప్తుంది. ఇక్కడ హ్యూన్జో మాత్రం వాళ్ళు ముగ్గురు మాట్లాడుకుంటూ ఉంటే జస్ట్ వింటూ ఉంటుంది. తన ఫ్రెండ్స్తో తను ఇంటరాక్ట్ అవ్వదు. సో స్కూల్ అయిపోయిన తర్వాత హ్యూన్జో ఇంకా తన 3 ఫ్రెండ్స్ ఇంటికి వెళ్తూ ఉంటారు. దారిలో వాళ్ళకి ఒక రోడ్ కనిపిస్తుంది. ఆ రోడ్లో దెయ్యం ఉందని, ఎవరు ఆ రోడ్ నుంచి వెళ్ళినా దెయ్యం వాళ్ళ వెనకాల వస్తుందని, అలాగే సౌండ్స్ కూడా వినిపిస్తాయని ఇక్కడ బోబే చెప్తుంది. కానీ హ్యూన్జో మాత్రం వాళ్ళమ్మ చెప్పిన ఒక పని చేయడానికి ఆ రోడ్ నుంచి వెళ్ళాల్సి వస్తుంది. వాళ్ళ ఫ్రెండ్స్ వెళ్ళిపోయాక హ్యూన్జో భయపడుతూ ఆ రోడ్ నుంచి నడుచుకుంటూ వెళ్తూ ఉంటుంది. ఇంకోవైపు లైట్ షాప్లో మనకి బ్యాంగ్జిన్ని చూపిస్తారు. తనకి చలి వల్ల ఇంకా కుక్క అరుపు వల్ల నిద్ర పట్టకపోవడంతో తను బయటికి వచ్చి ఉంటాడు. సో తను ఆ లైట్ షాప్లోకి వెళ్ళి ఆ లైట్స్ని చూస్తూ ఉంటాడు. అందులో ఒక లైట్ని పట్టుకోవడానికి ట్రై చేస్తాడు. కానీ ఆ లైట్ మాత్రం ఐస్గా మారిపోతూ ఉంటుంది. ఇంకోవైపు బ్యాంగ్జో అద్దాలు కూడా ఐస్గా మారిపోతూ ఉంటాయి. అప్పుడే బ్యాంగ్జో దేన్ని ముట్టుకోవద్దని అతన్ని అరుస్తాడు. తన కోపంతో నీకు కస్టమర్స్తో ఎలా మాట్లాడాలో తెలియదని చెప్పి అక్కడి నుంచి వెళ్ళిపోతాడు. తను వెళ్ళిపోయాక బ్యాంగ్జో ఆ లైట్ వైపు కాసేపు చూస్తూ ఉంటాడు. అప్పుడే మళ్ళీ ఆ లైట్ షాప్లోకి ఒక ఆమె వస్తుంది. తను వర్షంలో ఫుల్గా తడిసిపోయి ఉంటుంది. తన పేరు హీవాన్. తను కూడా అక్కడుండే ఒక లైట్ని ముట్టుకునేకి చూస్తుంది. కానీ బ్యాంగ్జిన్ ఆ లైట్ని ముట్టుకోవద్దని చెప్తాడు. హీవాన్ కూడా అక్కడి నుంచి వెళ్ళిపోతుంది. ఇంకో విషయం ఏంటంటే ఇక్కడ బ్యాంగ్జిన్ నైట్ టైంలో కూడా క్లాసెస్ వేసుకొని ఉంటాడు. ఇంకోవైపు హ్యూన్జోకి తన వెనకాల ఎవరో వస్తున్నట్లు సౌండ్స్ వినిపిస్తాయి. తను భయపడుతూ అక్కడి నుంచి పరిగెత్తుకుంటూ లైట్ షాప్లోకి వెళ్ళిపోతుంది. తను యాక్చువల్గా వాళ్ళమ్మ చెప్పిందని లైట్ కొనేకి ఆ లైట్ షాప్కి వచ్చి ఉంటుంది. హ్యూన్జో షాప్లోకి వెళ్ళి బ్యాంగ్జిన్తో మాట్లాడుతూ కూర్చుంటుంది. బ్యాంగ్జిన్కి హ్యూన్జో ముందు నుంచే పరిచయం ఉందని మనకు ఇక్కడ తెలుస్తుంది. ఇక్కడ బ్యాంగ్జిన్ ఒక చాక్లెట్ని ర్యాపర్ నుంచి తీసి హ్యూన్జోకి ఇస్తాడు. ఇక్కడ హ్యూన్జో ఆ చాక్లెట్ని తీసుకొని ర్యాపర్ నుంచి తీసి ఎందుకు ఇస్తున్నావని, నేను చిన్నపిల్లని కాదు అని చెప్తుంది. కానీ బ్యాంగ్జో మాత్రం నువ్వు నాకు చిన్నపిల్లవే అని చెప్తాడు. తనకి కూడా హ్యూన్జో లాగా కూతురు ఉండేదని ఇక్కడ బ్యాంగ్జిన్ చెప్తాడు. అంతేకాకుండా హ్యూన్జో ఒక చిన్నపిల్లల లాకెట్ వేసుకొని ఉంటుంది. సో నువ్వు చిన్నపిల్లవే అని ఇక్కడ బ్యాంగ్జిన్ చెప్తాడు. దానికి హ్యూన్జో ఇది మా నాన్న లాకెట్ అని, ఆయన చివరి జ్ఞాపకంగా ఇదే మిగిలిందని, ఆయన వేరే ఊరికి వర్క్కి వెళ్తూ ఇది నాకు ఇచ్చి వెళ్ళారని, ఇప్పటికీ తిరిగి రాలేదని చెప్తుంది. ఆ చాక్లెట్ ర్యాపర్స్ని హ్యూన్జో బటర్ఫ్లై లాగా చేసి ఇస్తుంది. వాటిని తీసుకొని హ్యూన్జో ఒక బాక్స్లో వేసుకుంటాడు. అందులో ఆల్రెడీ చాలా ర్యాపర్స్ ఉంటాయి. అప్పుడు ఇక్కడ హ్యూన్జో బ్యాంగ్జిన్ని తన వయసు అడుగుతుంది. బ్యాంగ్జిన్ క్లియర్గా ఇక్కడ తన వయసు చెప్పడు. అప్పుడే మనకు కింద ఉండే ఒక మిర్రర్లో బ్యాంగ్జిన్ రియల్ ఫేస్ని చూపిస్తారు. తన ఫేస్ చాలా ఓల్డ్గా అయిపోయి ఉంటుంది. కానీ మనకు మాత్రం ఇక్కడ యంగ్గా ఉన్నట్లు చూపిస్తారు. అందరికీ కూడా యంగ్గానే కనిపిస్తూ ఉంటాడు. అప్పుడే హ్యూన్జో నేను ఇక్కడికి వస్తున్నప్పుడు నన్ను ఎవరో ఫాలో చేస్తున్నట్లు కనిపించారని వెనక్కి తిరిగి చూస్తే అక్కడ ఎవరో ఉన్నట్లు కనిపించారని చెప్తుంది. అప్పుడు బ్యాంగ్జిన్ కొంతమంది స్ట్రేంజర్స్ని చూడొచ్చని, నువ్వు నేను కూడా ఆ స్ట్రేంజర్స్ని చూడగలమని, వాళ్ళతో కొంచెం జాగ్రత్తగా ఉండాలని చెప్తాడు. స్ట్రేంజర్స్ కూడా నార్మల్ పీపుల్ లాగే ఉంటారని, కానీ వాళ్ళ వైపు కాసేపు చూస్తే మనకే కొంచెం డిఫరెన్స్ కనిపిస్తుందని చెప్తాడు. ఒకవేళ నువ్వు స్ట్రేంజర్స్కి ఎదురైతే భయపడకుండా ఏం జరగనట్లు వాళ్ళతో మాట్లాడి అక్కడి నుంచి వెళ్ళిపోమని బ్యాంగ్జిన్ చెప్తాడు. అది చెప్పి హ్యూన్జోకి చేతులతోనే ఛార్జ్ అయ్యే ఒక లైట్ని కూడా గిఫ్ట్గా ఇస్తాడు. అది తీసుకొని హ్యూన్జో నవ్వుకుంటూ అక్కడి నుంచి వెళ్ళిపోతుంది. ఇంకోవైపు మనకి బిగినింగ్లో చూపించిన జియోంగ్ ఇంకా మిన్ని చూపిస్తారు. ఇక్కడ జియోంగ్ చేతులు మిన్ చూసి భయపడతాడు. ఎందుకంటే
జియోంగ్ గోర్లు నార్మల్గా కాకుండా వెనక్కి ఉంటాయి. సో మేబీ బియోంగ్జిన్ చెప్పినట్లు తను కూడా ఒక స్ట్రేంజర్ అయి ఉండొచ్చు. ఆమె గోర్లు వెనక్కి ఉండడం వల్లే స్టార్టింగ్లో తను బెంచ్కి కొట్టినప్పుడు అంత శబ్దం వస్తూ ఉంటుంది. అప్పుడే జియోంగ్ తన సూట్ కేస్ని ఇక్కడ ఓపెన్ చేస్తుంది. ఆ సూట్ కేస్లో రకరకాల టూల్స్ అన్నీ ఉంటాయి. అప్పుడే ఇక్కడ సీన్ కట్ అయి మనకు హ్యోంజోని చూపిస్తారు. తను కూడా అదే బిల్డింగ్లో ఉంటుంది. తను తన ఫ్లాట్కి వెళ్ళేకి లిఫ్ట్లో నుంచి బయటికి వస్తుంది. అప్పుడే జియోంగ్ తన సూట్ కేస్ తీసుకొని అక్కడి నుంచి వెళ్ళిపోతూ ఉంటుంది. హ్యోంజు ఆమెని చూసి గుడ్ ఈవినింగ్ చెప్తుంది. జియోంగ్ అందరికీ కనిపించదు, ఎందుకంటే తను ఒక స్ట్రేంజర్. సో ఇక్కడ హ్యోంజు తనని చూడగలదని తెలిసి ఆమె నవ్వుతుంది. నవ్వి ఆమె అక్కడి నుంచి వెళ్ళిపోతున్నప్పుడు తన సూట్ కేసులో నుంచి రక్తం పడుతూ ఉంటుంది. మేబీ ఆమె మిన్ని చంపేసి ఆ సూట్ కేసులో వేసుకొని అక్కడి నుంచి వెళ్ళిపోతూ ఉండొచ్చు. దీంతో ఎపిసోడ్ 1 ఇక్కడే ఎండ్ అవుతుంది. మిగతా ఎపిసోడ్స్ కోసం వీడియోని లైక్ చేసి ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. తిరిగి మళ్ళీ వచ్చే వీడియోలో కలుసుకుందాం.